అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం శిరీష. గురుగారు, ఈ జూన్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? అలాగే ఈ జూన్ 2 కి గురుగ్రహ సంచారం కూడా జరగబోతుంది కాబట్టి దాని ఫలితాలు ఎలా ఉంటాయి అంటారు? అలాగే ఓవరాల్ గా చూసుకుంటే ఈ మాసంలో వీరికి గ్రహ గోచారం కూడా ఎలా ఉంటుంది అంటారు? ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళకి అష్టమంలో గురుడు రాబోతున్నాడు 2 జూన్ 2026 సంవత్సరం నుంచి. దీనివల్ల ఏమవుతుందంటే విపరీతమైన అప్పులు వస్తాయి. చక్కగా వెంచర్స్, వీళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవచ్చు, పెట్టుబడులు పెట్టుకోవచ్చు, వ్యాపారాలు మంచిగా చేసుకోవచ్చు. పార్ట్నర్స్ అనేటటువంటి వాళ్ళు ఈ యొక్క అర్ధాష్టమ శని నడుస్తున్నాడు కాబట్టి కుటుంబ విషయాల్లోనే కాకుండా వ్యాపారంలో కూడా భాగస్వాములు వీళ్ళతో ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి జరుగుతాయి. వ్యాపారాలు కొంచెం డల్గా ఉంటాయి. ఆ తర్వాత వీళ్ళ తప్పు కాదు వ్యాపారాల్లో డల్గా ఉండడానికి, జాతకం యొక్క ప్రాబ్లం అది. అలాగే రాహు చాలా బాగున్నాడు, అసలు వండర్ఫుల్గా ఉండాలి వీళ్ళ జాతకాలు అనేటటువంటివి, వీళ్ళ వ్యాపారాలు అనేటటువంటివి. బట్ స్టిల్ దెన్ వ్యాపారాలు సరిగ్గా లేవు అంటే ఏంటి, అవతల వ్యక్తి కూడా వినాలి, అవతల కస్టమర్ కూడా మంచోడై ఉండాలి. ఈ రకంగా ఈ యొక్క చెడ్డ వాళ్ళతో స్నేహాలు అనేటటువంటివి 2 జూన్ 2026 సంవత్సరం నుంచి చేయిస్తాయి. అంటే బుర్రలేని వాళ్ళ సలహాలు వీళ్ళు వినడం. అంతకుముందు చాలా ధనుసు రాశి వాళ్ళు అంటే ఇంటలెక్చువల్స్, వీళ్ళు కాస్త డేర్ చేసి ఏదైనా చేస్తారు. వివాహాలు కూడా ఇప్పుడు లవ్ మ్యారేజెస్ ఇవన్నీ కూడా డేర్ చేసి చేసుకుంటారు వీళ్ళు, ఎక్కువ ప్రేమ వివాహాలు. ఆ తర్వాత వీళ్ళకి ఒక ఛానల్లో ఒక 3 స్త్రీలు ధనుసు రాశి వాళ్ళకు వస్తుంది అని పెట్టాడు. అంటే ధనుసు రాశి వాళ్ళకి వస్తుందా అని అంటే శుక్రుడు ఉన్నాడు మరి, కాబట్టి స్త్రీలతో లాభాలు అనేటటువంటివి ఉన్నాయి ధనుసు రాశి వారికి, ధనుసు రాశి వాళ్ళకి. కాబట్టి గురుడు ఈ యొక్క శుక్రుడు సప్తమ స్థితిగతుడై ఉన్నాడు కాబట్టి జీవిత భాగస్వామితో సుఖము, బయట స్త్రీలు పరిచయాలు అవ్వడము, తర్వాత వాళ్ళ వల్ల లాభాలు, వ్యాపార భాగస్వామ్యాలు, ఇలా విచిత్రాలన్నీ కూడా ఈ యొక్క ధనుసు రాశి వారి విషయంలో జరుగుతాయి. అలాగే వ్యాపారాలు మాత్రం కొంచెం డల్గా ఉంటాయి, ఇంకా పికప్ అవ్వాల్సినటువంటి అవసరం. మరి విద్యార్థులకు కూడా ఎలా ఉంటుందంటారు గురువుగారు ఈ మాసంలో? ప్రేమ వ్యవహారాలు ఉన్నప్పుడు ఇంకా విద్యార్థులు ఏం చదువుతారు, వాళ్ళు డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు చదివేది ఎప్పటి వరకు అంటే 2 జూన్ వరకే చదువుతారు 2026 సంవత్సరం నుంచి. ఆ తర్వాత కంటిన్యూస్గా ఇంకా లవ్ అఫేర్స్లోను వీళ్ళు డిస్ట్రాక్షన్స్, గేమ్స్ ఆడుకోవడాలు, క్యాంపులు తిరగడాలు, ఇలాంటి విషయంలోనే స్టూడెంట్స్ అంతా కూడా బిజీగా అయిపోతారనమాట. కాబట్టి విద్యార్థులు ఇలాంటివన్నీ కూడా చేయకుండా వీళ్ళు జాగ్రత్తగా వీళ్ళు కరెక్ట్ చేసుకుంటూ డిసిప్లిన్డ్గా మంచిగా చేసుకుంటే బాగుంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా ఎలా ఉంటుందంటారు? ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళకి ఎన్నో ప్రాబ్లం, జీతభత్యాలన్నీ పెరుగుతాయి. గతంలో కంటే కూడా ఉద్యోగాల్లో జీతాలు ఎక్కువ వచ్చినవి, అవి వాటి కంటే కూడా ఇప్పుడు ఎక్కువగా వస్తాయి. ఇవన్నీ మనం చేసుకోవడం బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం మంచి వాళ్ళతో తిరిగితే మంచి సలహాలు ఇస్తారు, మంచిగా ఇచ్చేస్తారు. చెడ్డ వాళ్ళతో తిరిగితే వాళ్ళు ఏవో చెప్తారు, వాళ్ళకి హాలుసినేషన్లో ఉంటారు, వీళ్ళు ఇన్ఫాక్చుయేషన్లో, కన్ఫ్యూజన్లో ఉంటారు. సో ఈ రకంగా అటువంటివన్నీ కాకుండా మామూలుగా జాగ్రత్తగా తీసుకెళ్తూ ముందుకు వెళ్తే, ప్రాక్టికల్గా ఉంటే మనం సక్సెస్ అవుతాం లైఫ్లో. మరి గురుగారు, ఈ మాసంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే పెట్టొచ్చు అంటారా? పెట్టుకోవచ్చు. పెట్టుబడులు ఆయిల్, క్రూడ్ ఆయిల్ వీటి మీద కూడా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. బట్టల షాపులు, బంగారం షాపులు, ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా వీళ్ళకి బాగా కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి. కిరాణా వ్యాపారాలు, డిపార్ట్మెంటల్ స్టోర్స్, బట్టల షాపులు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. గురుగారు, అలాగే కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు వీరికి? ధనుస్సు రాశి వారి కుటుంబ స్థానంలో మనకి ఈ యొక్క శని ఉన్న పరిస్థితుల రీత్యా వివాహాలు 4వ అర్ధాష్టమ శని కాబట్టి వీళ్ళకి ఏమవుతుందంటే ఈ యొక్క శని ప్రభావం వలన కుటుంబంలో ఎప్పుడు కూడా డిస్కషన్స్. నువ్వు ఇది చెయ్యొద్దు అని నీ కొడుకు నువ్వు చెప్పావనుకో, నేను ఇదే చేస్తానంటారు వాళ్ళు. అట్లా వాళ్ళు ధనుసు రాశి వాళ్ళు మొండిగా తయారైపోతారు.
కాబట్టి కుటుంబంలో కాస్త మనశ్శాంతి అనేటటువంటిది కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే ఓవరాల్గా పెద్ద ఫైటింగ్స్ ఇవేమి ఉండవు, కానీ ఈ వ్యాపారాల రీత్యా అవనియండి, లేకపోతే ఇతర వ్యవహారాల రీత్యా అవనియండి, వీళ్ళకి కొంచెం డిస్టర్బెన్స్ అనేటటువంటిది ఉంటుందన్నమాట. విదేశీ యోగం ఉందంటారా? విదేశీ యోగం ఈ ధనుసు రాశి వారికి అష్టమ గురుడు కాబట్టి ముందే పంపించేస్తాయి. వెళ్ళండి అని ధన ఖర్చు ఇవన్నీ అధికంగా ఉంటాయి. కాబట్టి విదేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేయడానికి వీళ్ళకి బాగుంటుంది. విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసే పరిస్థితి ఇంకా చాలా టైం పడుతుంది. అండ్ లే ఆఫ్ల వల్ల ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళకి ఇంకా ఉద్యోగాలు రావడానికి ఇంకా టైం పడుతుంది. మరి గురుగారు, ఎవరైతే దూర ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో ధనుసు రాశి వారికి ఈ మాసంలో బాగుంటుందా, చేయొచ్చు అంటారా? మన ప్రమాదాలు వచ్చే అవకాశం ఉందంటారా? దూర ప్రయాణాలు ఎవరు ఆపుకుంటారమ్మా? ఫారెన్ వెళ్ళిపోతున్నారు వీళ్ళంతా కూడా. కాబట్టి అష్టమ గురుడు అసలు చేయకూడదు, ఎవరు వింటారు? అయితే ఇవన్నీ కూడా కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటివి. కొన్ని లక్షల మందికి ఒకే ప్లాట్ఫారం మీద మనం చెప్తున్నాం రాశి ఫలాలు అంటే. కానీ వ్యక్తిగతంగా వీళ్ళకి అసలు ఫారెన్ యోగం ఉందా, విద్యాయోగం ఉందా, విదేశీ యోగం ఉందా అనేది మనం వ్యక్తిగత జాతకాలు చూసినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది. కాబట్టి అవి చూసినప్పుడు వీళ్ళకి మనం చెప్పొచ్చు అనమాట. ఓవరాల్గా విదేశీ యోగాలు అనేటటువంటివి ఉన్నాయి. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా కూడా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యపరంగా కనుక చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా నో ప్రాబ్లం. ఇంకా ఇంప్రూవ్మెంట్ అయితే లేదు, కానీ మరీ అడుక్కోవట్లేదు ఎవరు కూడా. ఆ తర్వాత ఇక ఆరోగ్య విషయం దగ్గరికి వచ్చేసరికి కొంచెం జెనిటల్ ఆర్గన్స్ దగ్గర ప్రాబ్లమ్స్, వెనీరల్ డిసీజెస్. ఆ మధ్య మనం చూసాం ఒక వీడియోలో, సాఫ్ట్వేర్ ఒక కంపెనీలో మొత్తం 80% మందికి ఎయిడ్స్ అని ఏదో అలాంటివి. సో వెనీరల్ డిసీజెస్ ప్రబలంగా బయట తిరుగుతున్నాయి. కాబట్టి ఈ ధనుసు రాశి వాళ్ళు కొంతమంది ఎవరైతే ఈ అక్రమ సంబంధాల వ్యవహారాలు ఉన్నటువంటి వాళ్ళు, ప్రేమ వ్యవహారాలు, ఇలాంటి ఏదో ఇతరత్ర వ్యవహారాలు ఉన్న వాళ్ళు వెంటనే మానేసేయాలి. లేకపోతే కనుక వీళ్ళకి ఇలాంటి సుఖ వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి. వెనీరల్ డిసీజెస్ అండ్ డెర్మటాలజికల్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఆ వీడియో సాక్ష్యం ఖచ్చితంగా. మరి గురుగారు, ఈ మాసంలో ప్రథమార్థం బాగుంటుందంటారా, ద్వితీయార్థం సెకండ్ 15th నుంచి బాగుంటుందంటారా? వీరికి ఎక్కువ ప్రథమార్థమే బాగుంటుంది. ద్వితీయార్థం నుంచి ఈ యొక్క అష్టమగురుడు వచ్చి చాలా సమస్యలు ఇలాంటివన్నీ కూడా కొన్ని తీసుకొస్తూ ఉంటాడు. చెడ్డవాళ్ళతో వీళ్ళు కారులో వెళ్తున్నప్పుడు ఆ చెడ్డవాళ్ళ అప్పులోళ్ళు వచ్చి వాళ్ళతో పాటు వీళ్ళని కూడా తనడం, లేకపోతే పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని తీసుకెళ్తుంటే వాళ్ళతో పాటు వీళ్ళు ఉన్నారు కాబట్టి, చెడ్డవాళ్ళతో తిరుగుతారు కాబట్టి వీళ్ళని కూడా తీసుకెళ్ళడం, ఇలాంటి రకరకాల సమస్యలు వస్తాయి. అవన్నీ అనుభవాల పూర్వకంగా వాళ్ళే మనకు చెప్తారు కామెంట్స్లో. కాబట్టి ద్వితీయార్థం కంటే మొదటి ప్రథమార్థమే బాగుందమ్మా. మరి గురుగారు, ఈ మాసంలో ధనుసు రాశి వారు అందరికీ బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? ఎలాంటి పరిహారాలను చేసుకోవచ్చు అంటారు? గురుగ్రహ జపం చేయాలా, గురుస్తోత్రాలు చదవాలా, గురువుకి కిలోంపావు నల్ల నువ్వుల్ని, అలాగే శనగల్ని, పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవాలా తెల్లవారుజాము 3 గంటలకి గురువారం నాడు. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారాదేవి అమ్మవారి యొక్క హోమాన్ని, అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని వీళ్ళలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళ ఇంట్లో మనము ఏం చేయాలంటే రావి చెట్టును వేసుకోవాలా. రావి చెట్టుకి చక్కగా మనం నీళ్లు పోస్తూ పెంచుకుంటూ, రావి చెట్టు బ్రహ్మాండమైన నీడనిస్తుంది. తర్వాత దేవతా వృక్షం, అది నరకడం కాదు, చెట్లు నరకడం కాదు, పెంచమని చెప్పట్లేదు ఏ పండితుడు కూడా. ఈ చెట్టు పాలు కారుతుందో ఆ చెట్టు వీడికి తెలిసినట్టు. సో ఎట్టి పరిస్థితుల్లో అఫారెస్టేషన్ చేసినప్పుడు ఆ చెట్టు ఆశీర్వదిస్తుంది. రావి చెట్టు మొదల్లో ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి మహాలక్ష్మి తల్లి వాళ్ళ యొక్క అనుగ్రహం వీళ్ళకు దక్కుతుందన్నమాట. గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.